నమస్తే వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ అగ్నిపథ్పై నిరుద్యోగుల ఆగ్రహం రణరంగంలో సికింద్రాబాద్ ప్రాంగణం దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికులకు బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్ హనుమంతరావు చదువే కాదు ఆటల్లోనూ ముందుండాలి విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చిన మహబూబాద్ కలెక్టర్ శశాంక తెలుగు రాష్ట్రాలలో బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాది హెచ్చరిక. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కేంద్రం తీసుకొచ్చిన కొత్త సర్వీస్ అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పథకాన్ని రద్దు చేయాలంటూ హైదరాబాద్లోనూ నిరసనకారులు గలమెత్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో యువకులు ఆందోళన చేపట్టారు. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మరోవైపు ఈ పథకంపై స్పందిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్ర సర్కార్ అప్పుడేమో రైతులను ఇబ్బంది పెట్టి ఇప్పుడు సైనికులకు గందరగోళానికి గురి చేస్తుందని మండిపడ్డారు. ఒక్కసారిగా యువకులు ఆందోళనకు దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అంతకుముందు రైలు పట్టాలపై పార్సెల్ సామాన్లను కాల్చివేసి నిరసన తెలిపారు. ఒక్కసారిగా వారు రైలు పట్టాలపై చేరే కేంద్ర సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. యథావిధిగా నియామక ప్రక్రియ కొనసాగించాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. వారి నినాదాలతో రైల్వే స్టేషన్ ప్రాంగణం హోరెత్తింది. సైనికుల నియామకాలలో అగ్నిపథ్ పేరుతో 4 ఏళ్లు సర్వీస్ పెట్టడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్ హనుమంతరావు అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడ్డ వారికి బీజేఎస్ ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు ఆ పార్టీ మానుకోవాలని హితవు పలికారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన మోడీకి దేశాన్ని పాలించే నైతిక హక్కు లేదని విహెచ్ ఆరోపించారు. అసలు నీకు ఈ దేశంలో డిఫెన్స్ కే డబ్బులు లేవనంటే ప్రపంచ దేశాలలో మన భారతదేశ పరిస్థితి ఏమైతుంది అని ఒకసారి ఆలోచన చేసినవా? చిన్న చిన్న దేశాలలో కూడా డిఫెన్స్ కు ఎక్కువ ఖర్చు చేస్తారు. నీ దగ్గర డబ్బులే లేవు, ఇవన్నీ అబద్ధాలు ఎవరు చెప్పుకున్నాడు? ఇవాళ నిరుద్యోగులు ఇవాళ రాజకీయాలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి నిరుద్యోగ యువకుడు ఏమనుకున్నాడు? ఈ దేశానికి నేను సేవ చేయాలని. ఇవాళ డిఫెన్స్ లో ఒకప్పుడు మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ దేశంలో కేవలం పంజాబ్, హర్యానా ఆ ప్రాంతం వల్ల యూపీ వాళ్ళు ఎక్కువ జాయిన్ అయ్యాయి. అటువంటిది తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ కర్ణాటకలో కానీ అందరూ కూడా డిఫెన్స్ లో చేర్చే మన భారతదేశానికి ఒక పౌరుడుగా నా విధి నెరవేర్చాలని ఆలోచన చేశారు. వారి సంగతి ఏమిటి? గతంలో ఒక ఆనవాయితీ ఉండే డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ పనిచేసే వాళ్ళని కూడా డిఫెన్స్ లో 5 ఏళ్ళు పనిచేస్తే ఆ తర్వాత ఆ డాక్టర్లకు మళ్ళొచ్చి భారతదేశంలో హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ లో వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేవారు. ఇప్పుడు కొత్త పద్ధతి అయిపోయింది. 4 ఏళ్లలో ఆయన సర్వీస్ ఉండాలి, 4 ఏళ్ళ తర్వాత ఇస్తే ఇక వానికి ఏం దొరుకుతుందండి? బయటకు వచ్చినాక ఏం చేయాలి? కూలి చేయాలా, నాది చేయాలా? భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? ఇలాంటి ఆలోచన నీకు ఎందుకు వచ్చిందో నాకు అర్థమైతే లేదు. అగ్నిపథ
దీన్ని ఇమీడియట్ గా నువ్వు ఆపకపోతే డిఫెన్స్ లో ఏ విధంగా 15,000 ఉద్యోగం ఉన్నట్టే వీళ్ళకు ఉద్యోగాలు ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నారు. అదే మనం డిఫెన్స్ లో చేరాలని ప్రతి నిరుద్యోగ యువకుడు ఆలోచన చేశారు. ఇవాళ జరిగే సంఘటన పార్టీలతో నిమిత్తం కాదు, ఏ పార్టీ ముందుకు రాలేదు, కానీ నిరుద్యోగులే ముందుకు వచ్చింది. ఏమిటి ఇంత అన్యాయం అని వాళ్ళ బాధ. ఇక మా ఫ్యూచర్ లేదని ఈనాడు రోడ్ల మీదకి వచ్చి రైలు తగలబెడుతున్నారు, బస్సు తగలబెడుతున్నారు, రోడ్ల మీదకి వచ్చిందంటే దీని కారకుడు ఎవరు? నరేంద్ర మోడీ, అమిత్ షా. నేను రాజ్నాథ్ సింగ్ కోరుతున్నా, ఈ కొత్త ఆలోచన ఎందుకు వచ్చిందా? ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ ఇలాంటి ప్రభుత్వం రావద్దని కోరుకుంటున్నారు. నువ్వు ఫెయిలియర్ అయినా ఇమీడియట్గా తీసుకో, అప్పుడన్నా ప్రజలకు శాంతి వస్తుంది. నువ్వు ఈ అగ్నిపత్రులు ఇమీడియట్ గా ఈ 4 ఏళ్ళు కాకుండా 15 నుంచి 20 ఏళ్ళు పాత పద్ధతిలోనే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఈ మంట చల్లారుతుంది. అదేవిధంగా నుపూర్ శర్మను ఇమీడియట్ గా అరెస్ట్ చేసి జైల్లో పెడితే అప్పుడే మైనార్టీ సోదరులు తప్పుడుగా ఊరుకుంటారు. లేకపోతే ఈ 2 ఉద్యోగాల వల్ల ఈ భారతదేశం అల్లకల్లోలం అవుతుంది, రక్తపాతం అవుతుంది. దానికి రెస్పాన్సిబుల్ నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా. అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా రెస్పాన్సిబుల్ అని చెప్తున్నా. ఇప్పటికన్నా ఇమీడియట్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మేము గతంలో 15-20 ఏళ్ళకుంటే ఉద్యోగాలు ఇస్తాం, వారికి యాటిట్యూడ్ ఇస్తాం, వారికి పెన్షన్ ఇస్తామని చెప్పగలిగితేనే. లేకుంటే ప్రపంచ దేశాలలో మన భారతదేశం ఉనికి నష్టపోతుంది, వాల్యూ లేకుండా పోతుంది. ఒకప్పుడు భారతదేశం అంటే ప్రతి ఒక్కరు కూడా మా రాజీవ్ గాంధీ 21st సెంచరీకి తీసుకుపోవాలని ఆలోచన చేసిన కళలు ఈనాడు రోడ్డు మీదకి వచ్చేసి. ఇప్పటికన్నా నరేంద్ర మోడీ ఇమీడియట్ గా రిజైన్ చేయి, లేకపోతే ప్రజలు నిన్ను తరిమిపోతారని చెప్తున్నా. మాటలు చెప్పడం కాదు, నిజంగా చెప్తున్నా. నిరుద్యోగ యువకులలో ఇంత కోపం ఉన్నదని ఇప్పుడు అన్ని స్టేట్లలో ఇదే జరుగుతుంది. ఇప్పటికన్నా దాన్ని వెనుకలు తీసుకో. మళ్ళీ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేందుకు డిఫెన్స్ లో 15 నుంచి 20 ఏళ్ల వరకు ఉండేటట్టు చూడాలి. కేవలం దానికి స్ఫూర్తి సాగు. దీనికి డబ్బు సరిపోతలేదు, వాళ్ళ జీతాలకి అయిపోతున్నది, వాళ్ళ పెన్షన్ కి అయిపోతుందంటే దేశం గురించి సేవ చేసే వాళ్ళ గుర్తు రాలా? నీకు కార్పొరేట్ సెక్టర్ గుర్తొస్తారు. అదాని అమ్మాయిని బాగుండాలా? పేదవాడు బాగుంటుందా? పేదవాడు ఉద్యోగం చేయొద్దా? నిరుద్యోగులు యువకులు డిఫెన్స్ లో పనిచేయొద్దా అని కోరుతున్నా. ఇది ఉప్పల్ నియోజకవర్గం హబ్సిగూడలోని జెడ్పీ హై స్కూలులో అదనపు తరగతి గదులను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి ప్రారంభించారు. జెమినీ ఎడిబుల్స్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ నిధుల సహకారంతో వీటిని నిర్మించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. పైన కొంచెం వెనక్కి రెడీగా జీవన అన్నా వినిపిస్తా
మా సీఎం కేసీఆర్ గారు పెద్ద ఎత్తున కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా చూస్తున్నాం, ఈ రోజు పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో మన పిల్లలు గెలవాలంటే, మన పిల్లలు మనం ముందుండాలంటే తప్పకుండా వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున 1వ తరగతి నుంచి 8వ తరగతి దాకా కూడా ఈసారి సండే ఇంగ్లీష్ మీడియం కూడా క్లాసులు కూడా స్టార్ట్ చేసినందుకు సార్కు, సీఎం గారికి, మన విద్యాశాఖ మంత్రివర్యులకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రం అన్నింటిలో కూడా ముందున్నది. ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం తోటి సహా మన తెలంగాణ రాష్ట్రం ప్రతి కూడా దేశంలోనే 28 రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రంగా కూడా మన తెలంగాణ అవుతుంది, కాబోతున్నది. మన హైదరాబాద్ కూడా జై తెలంగాణ, జై కేసీఆర్. విశాఖ జిల్లా నావికాదళ క్వార్టర్స్లలో వింత ఘటన చోటు చేసుకుంది. సుమారు 5 అడుగుల పొడవు గల తాచుపాము 4 అడుగుల పొడవు గల మరో పామును అమంతా మింగేసింది. పామును మింగిన తాచు దానిని అరిగించుకోలేక మళ్లీ దానిని బయటకు విడిచిపెట్టేసింది. ఇదంతా గమనిస్తున్న పలువురు జరిగిన దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లో బంధించడంతో ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. वो भी डेंजरस है क्या? लेकिन अब इसका स्पीड भी बढ़ जाएगा भाई. डर नहीं लगता आपको? सामने तो आपको खत्म अन्ना पूरा खा लिया पूरा. ओ भाई स्पीड बढ़ गई. स्पीड बढ़ गई भाई. नाती फोन तिपनाती. ओ भाई रास्ता में ఉప్పల్ చిలుకాన్ నగర్ డివిజన్లోని మార్కండేయ కాలనీలో డప్పు సునీత ఆధ్వర్యంలో కాలనీ వాసులు అంగన్వాడీ కేంద్ర స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన గుడిసెను తొలగించారు. మార్కండేయ కాలనీ 30 సంవత్సరాలుగా ఉంటున్నామని స్థానికులు చెబుతున్నారు. అధికారులు పలుమార్లు కూల్చేసిన కబ్జాదారులు మళ్లీ నిర్మిస్తున్నారని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బేతి సుభాష్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పాలి. మీ ఇక్కడ ఎమ్మెల్యేనంట, నేను నా పేరు డప్పు సునీత, మీరు వచ్చి ఇగో ఈ బస్తీ వాసులకు సమాధానం చెప్పాలి, చర్య తీసుకోండి. లేదంటే టీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటాం మేము. టీఆర్ఎస్ డౌన్ డౌన్, టీఆర్ఎస్ డౌన్ డౌన్, టీఆర్ఎస్ డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, కార్పొరేటర్ డౌన్ డౌన్, విఆర్ఓ ఎంఆర్ఓ ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఎంఆర్ఓ రావాలి. 4 days అవుతుంది, ఎంఆర్ఓ అస్సలు ఆనవాలే లేవు. ఆఫీస్ కాడికి 4 రోజుల నుంచి తిరుగుతున్నా. నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర తిరగలేదు నేను, కానీ నేను తిరుగుతున్నా. 4 రోజుల నుంచి పోతున్నా, కనీసం గింత కూడా కలుస్తలేడు ఆయన. మరి ఎట్లయినా ప్రజలకు ఎట్లా తెలిపారు? ప్రజలకు ఎట్లా తెలియాలి? ఆయన 2 రోజులు అవుతుంది. మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు,
అందుకే రోజుల నుంచి ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఆడవాళ్ళు తిండి తిప్పలు మానేసి ఇవి కళ్ళ మీద రెప్పలు పెట్టుకొని ఇవి చూస్తున్నారు. ఇవి మా ఎమ్మెల్యేను సంప్రదించాం, ఆ మేజర్ సార్ను కూడా చేసాం. అప్సి కూడా లాలపేటలో ఆ సార్ కూడా ఎమ్మెల్యే తడి తిరిగితే కాలేదు సార్, మేజర్ దగ్గర పోతే కాలేదు సార్, కార్పొరేటర్ దగ్గర పోయినాం సార్, లాస్ట్ పోలీస్ స్టేషన్ పోయినాం సార్, ఎంఆర్ఓ సార్ దగ్గర పోతే కాలేదు సార్. అక్క దప్పు సునీత అక్కది తోని మాకు కావాలని ఐదులో చూసినాము, మేము కోరినాము. ఆమెతోని మాకు పని కావాలి సార్, మాకు అంగన్వాడీ కావాలి, దయచేసి మాకు అంగన్వాడీ మాత్రమే కావాలి. మా కాళ్ళతోని మళ్ళీ ఏ సమస్య రాకుండా మాకు అంగన్వాడీ లేదు. తాగి తందనాలు ఆడి గిన్నె పడేసిపోతారంట బాటిల్. మేము గుట్ట మీదకి వచ్చాకనే 4-5 ఇండ్లున్నాయి, గుడిసెలు వడ్డరోళ్ళవి. మేము వచ్చేటారకనే కంసలేరు ఉన్నాడు, కంసలేరు మాకు ఇచ్చిండు సార్. ఇది కమిటీ వాళ్ళకని ఇచ్చిండు, మేము ఆపినాం. ఇది 30 ఏళ్ల క్రితం సంగతి. మరి మేము అది కృష్ణ ఏందో అమ్మినారంటారు, మాకు తెలుదు. అట్లా ఏం లేదు. మరి ఏంది అంగన్వాడీ పెట్టుకుంటే బస్సులు ఎంత మంది ఉన్నారు జనాభా? ఈ బస్సులో 150 ఇల్లు ఇంట్లో కూడా ఏం కాన్పులు అయ్యే వాళ్ళకి కానీ ఏదన్నా మంచి గుడ్లు కిందికి పోతే ఒక కడుపుతున్నామని తీసుకపోతే పోమా పో, మీరు అంగన్వాడీ పెట్టుకోండి, మీరు చేసుకోండి అంతా. ఇక్కడ పల్లెలను ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా సమన్వయంతో అభివృద్ధి చేసుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్ కె శశాంక సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా నేడు కలెక్టర్ తిరుమలాపురం గ్రామంలో పర్యటించారు. అనంతరం బృహత్ పల్లె ప్రకృతి మనం ముందు మొక్కను నాటి పల్లె ప్రకృతి మనం అభివృద్ధికి కృషి చేసిన మన సేవలకు ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాంబాబు, డిఆర్డీఓ సన్యాసయ్య, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల పరిధిలోని పలు గ్రామాలలో మన ఊరు మనబడి కార్యక్రమానికి వెళ్తున్న స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని కొత్తపల్లి గ్రామ యువకులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గతంలో గ్రామానికి రోడ్డు వేయిస్తామని చెప్పి ఇప్పటి వరకు వేయించలేదు. యువకులు ఆయన కన్వాయ్కి అడ్డంగా బైఠాయించిన నిరసన తెలిపారు. చివరికి ఎమ్మెల్యే వారికి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన విరమించారు.
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె శశాంక ఏకలవ్య మోడల్ స్కూల్ను సందర్శించారు. స్కూలులో అదనపు డార్మెటరీ నిర్మాణ పనులను, స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాట్లను, క్రీడా మైదానాలు ప్లాన్లు పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలతో మాట్లాడుతూ చదువుతో పాటు ఆటల్లోనూ ముందుండాలని సలహా ఇచ్చారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, హ్యాండ్బాల్, లాంగ్ జంప్, హై జంప్, బాస్కెట్బాల్ గ్రౌండ్లలో ఏర్పాట్లను జాగ్రత్తలు పాటించాలని నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఏఈ హేమలత, ఆసి రాజ్యలక్ష్మి, ఏఈ ప్రశాంత్, మున్సిపల్ సత్త పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలలో రాజకీయంగా బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో ఆయన మాట్లాడుతూ జూలై 2వ తేదీన సడక్ బంద్, 3న హైదరాబాద్ దిగ్బంధం కార్యక్రమాలకు వేలాది మంది మాదిగలు తరలి వచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కందుకూరి సోమన్న, ఏపూరి రాజు, వడ్డేపల్లి కోటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్రం ఇప్పటివరకు అవలంబిస్తున్న తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ఇక ముందైనా విడనాడాలి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విషయంలో ఇక ఏమాత్రం జాప్యం జరగకుండా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి. వెంటనే వర్గీకరణ కనుక ముందుకు సాగకపోతే మాత్రం బీజేపీ జాతీయ కార్మిక సమావేశాలు హైదరాబాద్లో జరుగుతున్న సందర్భంలోనే మాదిగ జాతి రోడెక్కాల్సి వస్తుందని, హైదరాబాద్ నగరం దిగ్బంధం కావాల్సి వస్తుందనే విషయాన్ని బీజేపీ పెద్దలకు ముందుగానే గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. బీజేపీది మాదిగల పట్ల అది కపట ప్రేమ అని నమ్మించి నమ్మకం ద్రోహం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం.
ఈ విషయంలో ఎస్సీ వర్గీకరణను 28 సంవత్సరాల పాటు మద్దతు ఇస్తున్నాం. మీరు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి పార్టీ పరంగా తీర్మానాలు చేసుకున్న మీరు పదే 25 ఏళ్లుగా ఎన్నికల మేనిఫెస్టో పెడుతూ వస్తున్న మీరు గత ప్రభుత్వానికి వర్గీకరణ చేయండి మద్దతు ఇస్తామని లేఖలు రాసిన మీరు యూపీ ప్రభుత్వమే వర్గీకరణ చేయకపోతే మేమే అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే చేస్తామని. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకునే నిర్ణయాలతో అన్ని రంగాలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షుడు సాయిబాబా అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో జరిగిన సిఐటియు రాష్ట్ర జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు మోదీ సర్కార్ ప్రయత్నం చేస్తోందన్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న తెలంగాణ సర్కార్ సింగరేణి కార్మికుల సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల పరిశ్రమల ధ్వంసానికి శ్రీకారం చుట్టింది. ఈరోజు రక్షణ రంగంలో చాలా కీలకమైన సైన్యంలో కూడా కాంట్రాక్ట్ పద్ధతుల్లో 4 సంవత్సరాల ఉద్యోగ రిక్రూట్మెంట్కి అగ్నిపథ్ అనే పథకాన్ని పెట్టింది. ఈ పథకాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా యువతంతా కూడా ఈ సైన్యంలో కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమరశీలమైనటువంటి పోరాటానికి వస్తున్నారు. అలాగనే బొగ్గు పరిశ్రమలో కూడా ఇప్పటికే పర్మనెంట్ ఉద్యోగులను తగ్గించడం, కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద సంఖ్యలో పెంచింది. తీవ్రమైనటువంటి శ్రమ దోపిడీ జరుగుతుంది. రెండో వైపున నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అనే పేరుతో 160 బొగ్గుబాయిల్ని ప్రైవేట్ వాళ్ళకి ఏలవేసింది. అందులో సింగరేణిలో ఉన్నటువంటి 4 బొగ్గుబాకులను కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మటం కోసం కుట్ర చేస్తుంది. అంతేకాదు ఇది కేవలం స్వదేశీ పరిశ్రమని దెబ్బతీయటమే కాదు, ఇవాళ థర్మల్ పవర్ స్టేషన్లకు ఏదైతే బొగ్గును వినియోగిస్తున్నారో ఆ బొగ్గు 90% బొగ్గు ఇవాళ భారతదేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు సింగరేణి, కోల్ ఇండియా ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ రంగ సంస్థల్ని బలిపెట్టి ఇవాళ అదానీ ఏదైతే విదేశీ ఆస్ట్రేలియాలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాడో ఆ బొగ్గుని 24,000 రూపాయల టన్నుకి కొంటున్నారు. అంటే మన స్వదేశీ బొగ్గుకి 4,000 రూపాయల టన్నుకి ఇవ్వటం లేదు, కానీ విదేశీ బొగ్గుకు మాత్రం 24,000 రూపాయలు ఇవ్వటం అనేది ఇది దేశ ద్రోహం తప్ప మరొకటి కాదు. అందుకనే బీజేపీ ప్రభుత్వం యొక్క ఈ విద్రోహపూరిత విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ మొత్తం సింగరేణిలో ఉన్న కార్మిక వర్గాన్ని ఇప్పటికే సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ చైతన్యం చేస్తుంది. అలాగనే రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలని గాలిలో కలిపింది. సొంత ఇల్లు పథకాన్ని కానీ, బినామీ పేర్లను రెగ్యులరైజ్ చేయడం కానీ, కాంట్రాక్ట్ కార్మికులకి కోల్ ఇండియా వేతనాలు అమలు చేయడం కానీ, అలాగనే పర్మనెంట్ ఉద్యోగుల పెర్క్స్ కి ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు కానీ, ఈ విషయాలన్నిటిలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇవాళ అన్యాయం చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అగ్నిపథ్పై నిరుద్యోగుల ఆగ్రహం, రణరంగంలా సికింద్రాబాద్ ప్రాంగణం. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికులకు బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా? కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్ హనుమంతరావు. చదువే కాదు ఆటల్లోనూ ముందుండాలి, విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చిన మహబూబాద్ కలెక్టర్ శశాంక. తెలుగు రాష్ట్రాలలో బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు, మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాది హెచ్చరిక. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీధి న్యూస్ లక్ష్యం సమాజైతే. నమస్కారం.